స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాల కాలంలో దేశంలో అవినీతి పెచ్చరిల్లింది. అందిన కాడికి దోచుకున్నారు. ఎడాపెడా కుంభకోణాలు జరిగాయి. సామాజిక న్యాయం కోసం అనేక వర్గాలు ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. దళితులు, ఆదివాసులు తమ హక్కుల సాధనలో భాగంగా ఉద్యమిస్తూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో స్వరాజ్యం సురాజ్యంగా మారాల్సిన పరిస్థితులు ఆసన్నమయ్యాయి. స్వతంత్రం వచ్చి 78 వసంతాలు పూర్తవుతున్న కొన్ని రంగాలలో దేశం ఇప్పటికీ బుడిబుడి అడుగులు వేస్తోంది. ప్రధానంగా సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. జనాభా పరంగా పొరుగున ఉన్న చైనాను భారత్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో అగ్ర భాగాన నిలిచింది భారత్. అంతేకాదు మన జనాభాలో యువత శాతం ఎక్కువ. భారత్కు ఇది ఒక ప్లస్ పాయింట్. అయితే మిగతా దేశాలతో పోలిస్తే మన యువతలో నైపుణ్యాలు తక్కువ. పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ నైపుణ్యాల విషయంలో వెనుకబడ్డంతో మిగతా దేశాలతో పోటీ పడలేకపోతోంది. ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అనేక రంగాల్లో భారతదేశం అద్భుత ప్రగతి సాధించింది. ఇక్కడ ప్రధానంగా అంతరిక్ష పరిశోధనల గురించి ప్రస్తావించుకుని తీరాలి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థది 54 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ ప్రస్థానంలో ఇస్రో అనేక విజయాలను నమోదు చేసుకుంది. కిందటేడాది ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనల్లో ఓ మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. విక్రమ్ ల్యాండర్ పరాక్రమాన్ని యావత్ ప్రపంచం వీక్షించింది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ పతాకం రెపరెపలాడింది. భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైంది. విద్యారంగంలో కూడా భారత్ సమున్నత శిఖరాలను అధిరోహించిందనే చెప్పుకోవాలి. స్వతంత్రం వచ్చే నాటికి మన దేశం విద్యారంగంలో బాగా వెనుకబడింది. అయితే ఆ తరువాతి కాలంలో ప్రజలకు చదువుపై ఆసక్తి పెరిగింది. యువత ఉన్నత ఉద్యోగాల కోసం చదవడం మొదలుపెట్టారు. ఫలితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఐఎంలు వచ్చాయి. ఇక్కడ చదువుకున్న వారు విదేశాల్లో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. ఎన్ని పంచవర్ష ప్రణాళికలున్నా సామాజిక, ఆర్థిక కల్లోలాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలవుతున్నా ఇప్పటికీ సమాజంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. కోల్కతాలో యువ డాక్టర్ హత్యాచార సంఘటనే దీనికి ఉదాహరణ. నిర్భయ చట్టం అమల్లో ఉన్నా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత లేకుండా పోయింది. దేశం ఇంకా వర్ధమాన, అభివృద్ధి చెందుతున్నా అనే విశ్లేషణలతోనే ప్రయాణిస్తోంది.
అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సిన అవసరం ఉంది. ఏమైనా దోపిడీ లేని నవ భారతాన్ని నిర్మించుకోవడానికి అందరూ కృషి చేయాల్సిందే. హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో అందరూ కలిసి అడుగులేయాలి.